అంత పెద్ద స్టేజ్ మీద అంతమంది మధ్యలో ఎన్ని అబద్ధాలు చెప్తుంది. పుట్టుకతో వచ్చేరా దాని మొహం తగలియ్యా. ఉదయాన్నే లేస్తుందా, అత్త కాళ్ళకి దండం పెడుతుందా, ఇంట్లో పూజ చేస్తుందా, అవ్వ మావగారికి కాఫీ ఇస్తుందా? ఎరా ఎప్పుడన్నా కాఫీ ఇచ్చిందా నీకు? కల్లో కూడా అలాంటి రోజు రాలేదమ్మా. నీకు తెలియదా ఏంటి? నా సంగతి వదిలే. చంటిగాడిని పొద్దున్నే లేపి గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ ఇస్తుందంట. ఏ రోజైనా వాడికంటే ముందు లేచిందమ్మా? నలుగురిలో ఉంది కదా, అందుకే బడాయిపోతుంది. ఇవన్నీ దీనికి కొత్త కాబట్టి గొప్ప అన్నట్టుగా చెప్పుకుంటుంది. ఏ ఇల్లాలైనా ఇంట్లో చేసేవివే. చేసేవెవరికి చెప్పుకోరు. ఇలా చెయ్యని బ్యాచే డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. చెప్పడానికేముంది, ఎన్నైనా చెప్పొచ్చు. చెప్తేనే కదా మార్కులు పడేది. ఇంకా నా కుటుంబం గురించి, నేను వాళ్ల మీద చూపించే ప్రేమ గురించి చెప్పాలంటే చాలా రాయాలనుంది, ఇంకా చాలా చెప్పాలనుంది. కానీ పేపర్ అయిపోయింది, అందుకే ఆగిపోయాను. నిజంగా అత్తింటి వాళ్ళని, భర్తని ఇంతలా ప్రేమించే ఆడవాళ్లు ఈ రోజుల్లో ఉన్నారు అంటే నమ్మశక్యంగా అనిపించట్లేదమ్మే. ఎందుకండి, మీ ఎదురుగా నేనున్నానుగా. ఉమ్, ఉమ్. ఏ రాసావమ్మే చదువు? ఆలోచిస్తున్నావేంటి? చదవండి. ఇదేంటి ఏం రాయలేదు? ఏందమ్మే తెల్ల పేపర్ని తెల్లగానే ఉంచినవా? ఏ మీ అత్తగారి ఇల్లంటే నీకు ఇష్టం లేదా? మీ అత్తగా అయ్యాలే? ఇష్టపడతా నిన్ను? మీ ఆయన సాడిస్టా? అయ్యో, అందుకే ఆయన అంటే ఇష్టం లేదా? మీ మరిది తిరిగిపోతూ మీ మావ తాగుబోతున్నా? అయ్యో, కాదండి. వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. మరి వాళ్ళ గురించి నీ ఫీలింగ్స్ ఏందో రాయమంటే వాళ్ళ గురించి ఏమీ రాయకుండా వైట్ పేపర్ ఇచ్చేవేంది? మీరడిగిన ప్రశ్న, నా కుటుంబ సభ్యుల మీద నేను చూపించే ప్రేమెంత, వాళ్ళు నా మీద చూపించే ప్రేమెంత, వాళ్ళకి నాకు మధ్యున్న బాండింగ్ ఎలాంటిదనే కదా. అదే చెప్పా కదా. ఉన్నా లేకపోయినా మా అత్తిట్టా ఉంటది, మా మామ అట్లా ఉంటాడు, మా ఆయన తోపు, మా మరిది ఊపు అని ఏదో ఒకటి రాస్తే అయిపోద్ది కదా. అబద్ధాలు ఎందుకండి రాయడం? పోనీ నిజాలైనా రాయాలి కదమ్మీ. ఏమి రాయలేదుగా. రాయాలని అనుకున్నానండి. ఇంట్లో నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్తున్నాడు. నన్ను మనవరాలు మనవరాలు అంటూ పసిపాపలా చూసుకునే మా బామ్మగారున్నారు. కోడలు అని కాకుండా అమ్మాయి అమ్మాయి అంటూ నన్ను కూతుర్లా చూసుకునే మా మావయ్య గారున్నారు. పెళ్ళయ్యి నాకింకా పిల్లలు పుట్టకపోయినా నాకాల్రెడీ ఒక కొడుకున్నాడు. తను నా మరిది. ఆ ఇంట్లో అందరూ నన్ను ప్రేమించేవాళ్ళే, మా అత్తగారు కూడా. అందర్నీ నేను ప్రేమిస్తాను. కానీ ఎవరెవరి మీద ఎంత ప్రేముంది, నువ్వు వాళ్ళని ఎంతలా ప్రేమిస్తావంటే అది మాటల్లో ఎలా చెప్పగలనండి.
ఇంత అని రాయడానికి నాకు మాటలు దొరకలేదు. అందుకే రాయలేకపోయాను. నాకు శ్రీమతి అనే గుర్తింపునిచ్చింది మా ఆయన. పలానా వాళ్ళ కోడలు అని అడ్రస్ ఇచ్చింది మా అత్త మామలు. ఇప్పుడు వాళ్ళ గురించి నేనేం చెప్పాలి? అందుకే ఏమీ రాయలేదండి. రే చూసావా నా మనవరాలు ఎంత గొప్పగా చెప్పిందో. అవునమ్మా, ప్రేమను వ్యక్తపరచడానికి మాటలెక్కడ సరిపోతాయి? పరిస్థితులను బట్టి ప్రేమ అనేది ప్రకటించబడుతుంది. అమ్మే, నువ్వు సూపర్ అమ్మే. పంచదారని కిలోల్లో కొలుస్తారు, పాలని లీటర్లో కొలుస్తారు. ప్రేమ ఎంత అంటే ఎలా కొలుస్తావనేది కరెక్ట్గా చెప్పావు. ప్రేమ అనేది సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది కానీ దానికి కొలతలు కొలమానాలు లేవు. నువ్వు సూపర్ అంతే. ఇదిగో యాంకరమ్మా, మేడం, ఈ రౌండ్ పూర్తయిపోయింది కానీ నెక్స్ట్ రౌండ్కి వెళ్దామా? ఈ రౌండ్లో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అంటవేందమ్మి, అందరూ ఒకటే. నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్న వాళ్ళు ఈ రౌండ్తో ఆగిపోయిన వాళ్ళు అనాలి. పోనీ అదైనా చెప్పండి మేడం. ఈ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన 9 మందిలో నుండి 2 మాత్రం రిలాక్స్ అవ్వమని చెప్తున్నా. మిగతా 7 నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నారు. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే మొదటి క్యాండిడేట్ పల్లవి. తర్వాత అక్షిత. వదిన చాలా బాగా మాట్లాడింది కదా అన్నయ్య. అవునరా, చాలా బాగా చెప్పింది. ఏయ్, ఏం చెప్పింది? హాపరా, నువ్వు నీ కవరింగులును వదిన చెప్పిన మాటలకి స్టేజ్ మొత్తం క్లాప్స్ కొట్టారు. విన్నావు కదా. ఎందుకు ఒప్పుకోకుండా బిల్డప్ ఇస్తావు?